హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే వస్తాయని చెప్తాను. నేను ఆల్రెడీ గతంలో మనం వీడియో చేసాం ఏపీలో మధ్యంతర ఎన్నికల గురించి. కాబట్టి మీ స్పందన అసలు చాలా అపూర్వం అన్నమాట. ఎందుకంటే వాస్తవాలను మనం చెప్పాలని ట్రై చేస్తాం. కాబట్టి 100% ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే వస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడంటే చెప్తాను, మీరు కంగారు పడవద్దు. వస్తాయని ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు, ఏపీలో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి ఎలా స్ట్రాంగ్గా నువ్వు బిలీవ్ చేస్తున్నావు అని అంటే కనుక 100% చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు సమాచారం వచ్చే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన నడుస్తున్న నడబడికి కానీ, ఆయన తీరుతెన్నులు కానీ, ఆయన పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, వీటన్నిటిని చూస్తూ ఉంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయని పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు సమాచారం వచ్చింది. ఎలా వస్తుంది అబ్బాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వస్తుంది. ఎలాగంటే ఆయనకి ఏం జరిగినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయనకి ముందుగానే వస్తాయి. కాబట్టి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మీతో పంచుకోవాలి. అవి ఇంకా వాటన్నిటిని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. ఫస్ట్ ముఖ్యంగా అయితే కనుక ఫస్ట్ లైక్ చేసేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేశారు కదా, లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా వీడియోలు మీ ముందుకు వస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే కనుక ఏపీ ఏంటి స్వామి, మొత్తం ఇండియా అంతా కూడా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి, వస్తాయి. అందుకుగానే మోడీ గారు కూడా దీనికి అంకురార్పణ చేశారు. జమిలీ ఎన్నికలు, అర్థమైంది కదండి. జమిలీ ఎన్నికలు అనేవి కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఎందుకంటే వాళ్ళు చెయ్యాలి. ఆల్రెడీ గతంలోనే జరగలేదు. ఈ జమిలీ ఎన్నికలు అనేది 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాని మీద వాళ్ళు తీవ్రంగా కంకణం కట్టుకుని ఉన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి ఎన్నికలు నిర్వహించాలని. 2024లో మనకు జరిగిన ఎన్నికల్లో అది జరగలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు జరుపుతారు. మొత్తం ఆల్ స్టేట్స్ అన్నీ కలిపి మధ్యంతర ఎన్నికల్లో పాల్గొనబోతున్నాయి. దీనికి ఏంటి అసలు మీరు మాట్లాడే మాటలకి బేస్ ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే అమిత్ షా గారు మాట్లాడిన మాటలు చాలామంది అన్నారు, నేను మాట్లాడటం కాదు, అమిత్ షా గారు మాట్లాడిన మాటలు చాలా మటుకున్నారు. ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తాం, ఒకటే దేశం ఒకటే ఎన్నికలు అనే నినాదం మాది. కాబట్టి ఏదేమని ఈసారి మధ్యంతర ఎన్నికలతోటే మేము వస్తాం, కాబట్టి ఒకటే ఎన్నికలతో మేము వస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. చాలామంది చూశారు. అంతేకాదు, ఏదైతే ఒక నివేదిక కోసం, మధ్యంతర ఎన్నికల కోసం ఒక నివేదిక ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఆ నివేదిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని వాళ్ళు ఇచ్చిన నివేదికను కూడా తీసుకోవడం జరిగింది. ఆ నివేదికను పరిశీలించడం జరిగింది. ఆ నివేదికని చట్టసభల్లో కానీ లేదా బిల్లుగా ప్రవేశపెట్టి దాన్ని తీర్మానించడానికి ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉంది ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం. కాబట్టి 100% ఒకే దేశం ఒకే ఎన్నిక జరిపించి తీరుతాం అని పైన మాత్రం చాలా కర్రాఖండిగా తేల్చేశారు. కాబట్టి దాన్ని బిల్లుగా ఆమోదించాలనుకుంటున్నారు. కాబట్టి అందు గురించి విశ్వసనీయ సమాచారాల వర్గాల మేరకే పవన్ కళ్యాణ్ గారు పావులు కలుపుతున్నారేమో అని అనుకోవచ్చు. అంతకన్నా ముందే స్టాండ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకున్న ఆ ఎన్నికల గురించి ఎలా చెప్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారంటే కనుక సిద్ధమే. అన్ని జిల్లాల్లో మళ్ళీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఆల్రెడీ. ప్రతి జిల్లాకి ఎవరైతే మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జీలందరినీ మార్చడం, కొత్త వాళ్ళు నేయటం, అన్ని జిల్లాల్లోనూ ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఎవరు నిలబడతారు అక్కడ నియోజకవర్గాల్లో అనే దాని మీద ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రిపేర్డ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నిజమండి. అంతేకాదు, అందుకు సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యలో అలాగే నడుస్తారు. ఎందుకంటే ప్రతి చోట మీటింగులు పెట్టడం, భారీ బహిరంగ సభలు, రాష్ట్రం నాలుగు భాగాలుగా విభజించుకుని 4 భాగాల్లో కలిగి తిరగడం. అంతేకాదు, మ్యాక్సిమం ఎంతమంది అయితే తమ పార్టీలో చేరతారో, వైసీపీలో కావచ్చు, టీడీపీలోకి వెళ్లాల్సిన వాళ్ళే కావచ్చు, మొత్తానికి ఎవరు వచ్చినా సరే జనసేనలో కలుపుకుంటూ పోతున్నాడు ఆయన. కాబట్టి అలాగా వచ్చిన వాళ్ళందరినీ తన పార్టీలో కలుపుకుంటూ, అంతేకాదు మ్యాక్సిమం ఏ నియోజకవర్గాల్లో అయితే కనుక తమకు అభ్యర్థులు అవసరమో ఆ నియోజకవర్గాల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈసారి ఎన్నికలంటూ వస్తే కనుక మన పార్టీ రెఫరెండం మామూలుగా ఉండకూడదు. మన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు 100% ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతున్నారు. అంతేకాదు, ఓటర్లను ప్రభావితం చేసేలాగా, అంటే టీడీపీని పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కకు పెట్టి లోకేష్ గారిని కనుమరుగు చేసి తను మాత్రం తెర మీద ఉండడం కోసం ఎన్ని ఎత్తులైన వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్పొచ్చు. అందులో ఒక భాగమే సనాతన ధర్మం.
యావత్ దేశమంతా తన వైపు చూడాలని. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒకలే, మిగిలిన వాళ్ళు లేరు ఎవరు అనేటట్టుగా సనాతన ధర్మాన్ని చేతబట్టుకుని 100% అయితే కనుక ఆయన కావాలని ఇలాగ హిందూ ఏదైతే ఉన్నారో ఓటర్లందరినీ ప్రభావితం చేయాలని ఆ దిశగా నడుస్తున్నాడు, ఆ దిశగానే పావులు కదుపుతున్నాడు ఆయన. కాబట్టి ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వెల్ ప్రిపేర్డ్ అని చెప్పడం కోసం ఆయన తీర్మానం తీసుకున్నాడని చెప్తున్నారు చాలామంది. ఏదైతేనండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయ్యారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్ అయ్యారు. మరి కూటమి పరిస్థితి ఏంటంటే కనుక కూటమి ఒక రకమైన సందిగ్ధంలో ఉంది. వాస్తవంగా అయితే కనుక వచ్చే ఎన్నికల్లో కూడా కూటమికి అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ సమవుజ్జీగా మళ్ళా ఏకగ్రీవంగా వెళ్తారా, లేకపోతే వేరువేరుగా పోటీ చేద్దామా ఏంటి పరిస్థితి? ఈసారి కనుక మళ్ళీ ఎన్నికలు వస్తాయి కనుక ఈసారి ఖచ్చితంగా 100% ముఖ్యమంత్రి క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ ఎవరని అంశం తెర మీదకి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆశించవచ్చు. కాబట్టి 100% ఏంటి పరిస్థితి అనే డైలమాలో ఆయన ఉండిపోయాడని చాలామంది మాట్లాడతారు. కాబట్టి ఇన్ని సమీక్షలు సమావేశాల మధ్య ఏపీ మధ్యంతర ఎన్నికలు అనే చర్చ చాలా ప్రధానంగా నడుస్తుంది దేశం మొత్తం మీద. అందుగురించి అనుకుంటా వైఎస్ఆర్సీపీలో అయితే కనుక ఉత్సవాలు సంబరాలు కూడా చేస్తున్నారు ఏపీ మధ్యంతర ఎన్నికలు అనేసరికి. ఎందుకంటే వాళ్ళకు ఒక ధీమా వచ్చేసింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీలో ఏదైతే చేస్తామన్నారో, ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేయలేకపోయారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఎందుకనంటే కనుక అరే బాయ్ ఎన్ని రోజులు అయింది, అట్లీస్ట్ మా గడిస్తే ఒక 5-6 నెలలు కూడా అవ్వలేదు, ఏమీ చేయలేకపోయారని అప్పుడే ఎలా డిసైడ్ చేస్తామంటే మొత్తం పట్టుకుని చూడవసరం లేదు అంటారు చాలామంది. కాబట్టి దీని ప్రకారంగా ఆల్రెడీ ఎన్నికలు వస్తే కనుక అర్థమైంది కదండి. కాబట్టి వ్యతిరేకత ఏదైతే ఉందో అంటే మనం చేయలేకపోయామనే భావన ఏదైతే ఉందో అది మరీ కూటమిని కృంగదీసేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు, పండితులు, నిపుణులు మాట్లాడుకుంటున్న మాట. కాబట్టి నేను ఏమన్నానంటే మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక సంసిద్ధత వ్యక్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు ప్రచారం సమాచారం వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ లేదా కొన్ని విభాగాలకు సంబంధించినవి లేదా ఏదంటే విశ్వసనీయ సమాచారాల వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ ఇస్తారో. మరి ఎంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు, ఎంత పెద్ద చర్చ నడుస్తున్నప్పుడు, మధ్యంతర ఎన్నికల గురించి ఎంత భారీగా నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం సమాచారం రాదంటారా? వస్తుంది. నా ఆలోచన అయితే కరెక్టే. నిజంగా అది జరిగితే కనుక పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నట్టేనా కాదా, సిద్ధంగా ఉండడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడా లేదా, ఇదే మీకు నేను చెప్పబోయేది. కాబట్టి 100% ఏం చెప్తానంటే ఎవరు అమిత్ షా గారు చెప్పినా, రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే కమిటీ నివేదిక చూపించినా మొత్తం ఇవన్నీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించే. కాబట్టి ఒకవేళ నాదో ప్రశ్న ఉన్నదండి, మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక నేను ఆల్రెడీ గతంలో కూడా అడిగా ఇదే మాట మిమ్మల్ని, మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడగా పోటీ చేస్తారా లేదా మళ్ళీ టీడీపీ తోటి జత కలిసి వెళ్తారా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా. మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తారా ఈ వచ్చే ఎన్నికల్లో, మళ్ళీ కలిపి వెళ్తాము, మళ్ళీ నాకు డిప్యూటీ సీఎం ఇచ్చినా పర్వాలేదు లేకపోతే ఏమి ఇచ్చినా పర్వాలేదు అని అంటారా, లేదా విడివిడిగా పోటీ చేస్తారా? ఈసారి అలా పోటీ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఓడిపోతుందా విడివిడిగా పోటీ చేస్తే? మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. చాలా మటుకు ఒక అండర్స్టాండింగ్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% మన ఛానల్ చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.